హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటే ఇంతకాలం మనం సోనియాని తక్కువ అంచనా వేసామేమో నా డౌట్. ఎందుకంటే సోనియా బిగ్ బాస్ అడుగు పెడుతుని మాస్టర్ ప్లాన్ తోటి అడుగు పెట్టిందేమో, మాస్టర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అనే సెన్స్ నాకు ఇలా కలిగింది. ఎందుకంటే నార్మల్ గేమర్లకు కాదు, తన మాటలు ఒక దగ్గర ఒక్కొక్కసారి జబ్బని లేస్తుంది. అంటే అంత వైబ్ మనకు యాక్షన్ సినిమాల్లో జబ్బని ఒకసారి బ్యాక్ బీజిఎం వస్తే జయ్యని మనం ఎట్లయితే రోమాంచితం అయితే అలాంటి సీన్స్ అనిపించింది. ఎందుకంటే తను ఇవాళ పృథ్వీరాజ్తో మాట్లాడుతూ నా ఒక మాట ఉంటుంది ఏంటంటే, నాకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, నా మ్యాథమెటికల్ నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్స్ లెక్కలు తీసుకొచ్చినప్పుడు ఆ మెథడ్స్ దాన్ని ఏమంటారు, ఆ పాసిబిలిటీ దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే 100% కాకపోయినా ఒక 50-80% దగ్గరగా ఉన్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇప్పుడు ఆ విన్నర్స్ లక్షణాల్లో నేనే విన్నర్ ఏమో అనిపిస్తుంది చెక్ చేసినప్పుడు, వేరే వాళ్ళు ఎవరు లేరు అనే సెన్స్లో ఆమె చెప్పింది. అంటే ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత చేసిన ఫ్రెండ్షిప్ కూడా ఇంకోటి అది విన్నర్ అయ్యేవాళ్ళు లేదా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే విన్నర్స్ అన్న వాళ్ళతో మాత్రం నేను ఫ్రెండ్షిప్ చేస్తానని పాయింట్ చెప్పింది. అంటే మనం నార్మల్గా ఏమనుకుంటాం, హౌస్లో వాళ్ళు ఆర్గానికల్గా కనెక్ట్ అయి ఉంటారేమో అట్లా అనుకుంటాం కదా. బట్ అట్లా కాదు, నేను కావాలని ప్లానింగ్ తోటే చేశాను. విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాత్రం నేను మాట్లాడాను, వాళ్ళతో మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేశానని చెప్పడం, వావ్, దట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట ట్విస్ట్. అట్లా అనిపించింది. ఇంకో పాయింట్ ఏంటంటే, తను నిన్న మొన్నటి వరకు మనకు వీళ్ళు కూడా ప్రోమోలో లవ్ సాంగ్స్ పెట్టి కట్ చేసిన బిగ్ బాస్ టీం కూడా ఎవరికి నిఖిల్ తోటి, ఇప్పుడు వచ్చేసి ఆమె నిఖిల్ తోటి నీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నేను నీతో మాట్లాడను అన్న సెన్స్లో చెప్పేసేసరికి, అంటే ఐ మేడ్ ఏ రాంగ్ డిసిజన్, నాకు తప్పు డిసిజన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నీ విషయంలో, సో నీ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది అనేసరికి వెంటనే ఆయన నిఖిల్ అంటాడు, నా వల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందంటే నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి, నీకు నచ్చింది నువ్వు చేసేసి నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి అని చెప్తాడు. ఆమె థ్యాంక్స్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంటే నిన్న మొన్న వరకు వాడు బాగా గేమ్ ఆడాడు, వాడు టాప్లో ఉన్నాడు కాబట్టి మనతో తిరిగే అవసరం. ఇప్పుడు వాడు గేమ్ లేదు, వాడు అంటే డౌన్ అయిపోయాడు కాబట్టి అలా దూరం పెడుతున్నావేమో అన్న క్వశ్చన్ వస్తుంది కదా డెఫినెట్గా. ఎందుకంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు క్వశ్చన్ రాదు ఎప్పుడైనా. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అనే అవసరం ఉంటుంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ని వదిలేసిపోతున్నప్పుడు డెఫినెట్గా ఎలా అనుకుంటారు. దాంతోపాటు నువ్వు చెప్పిన పాయింట్ కూడా, నువ్వు పృథ్వీరాజ్తో షేర్ చేసిన పాయింట్ కూడా ఇట్లాగే ఉంది కదా దాని రిలేటెడ్గా. ఇంకోటి సరే, ఈ పాయింట్ మాట్లాడుతూ అభయ్ నవీన్తో మాట్లాడుతూ పాయింట్ చెప్పినప్పుడు ఏమైందంటే, వాడు ఏమన్నాడు నిఖిల్ అని అడిగితే అభయ్ నవీన్ చెప్తాడు, నువ్వు అతను లూజర్ అన్నప్పుడు నేను మళ్ళీ తనతో ఏమని మాట్లాడతాను రా అని అన్నాడు. అంటే అప్పుడు తిని చెప్తుంది ఏమని, లూజర్ అన్నాను ఎందుకంటే ఆయనకి గెలిచే ఛాన్స్ ఆపర్చునిటీ ఉన్నా సార్, వాడు ఆల్రెడీ లూజర్ అన్నాను అని ఈమె చెప్పింది. సరే, ఆ లూజర్ ఆడు ఎందుకు ఆల్రెడీ ఒకటి నువ్వు ఆలోచించాలి కదా, వాడు ఇప్పటికీ మెంటల్గా డౌన్ ఉండు. ఎందుకు డౌన్ నుంచి పక్కన పెడతాం, మెంటల్గా డౌన్ ఉండు, నామినేషన్ సరిగ్గా చేయలేకపోయిండు, సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను, తర్వాత కూడా ఎవరితో మాట్లాడతాడు, డౌన్ ఉండు, నీకు అన్నీ తెలుసు, నువ్వే అందరి దగ్గరికి వెళ్ళి డౌన్ ఉండు అంత మాట్లాడు అని చెప్పింది దాన్ని నువ్వు అంతా మళ్ళీ దూరం అయిపోతుంది, నువ్వు అంత గొడవడి, అదొక టెక్నికల్ కరెక్ట్ నాకు అర్థం కడుగుతా. అంటే వాళ్ళు డౌన్ అని తెలిసి అందరితో మాట్లాడమని నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే దూరం అయితే ఆయన ఇంకా పుండి మీద కారం చల్లి వాడిని ఇంకా రెచ్చగొట్టి ఇంకా బాధ పెట్టి ఇంకా డిప్రెషన్లోకి పంపించడం కదా. ఇప్పుడు దానితోడు వాడికి ఫుడ్ టాస్క్ ఓడిపోయాయి. సరే రేపు టాస్క్ గెలుస్తారు, ప్రైజ్ మనీ టాస్క్ లేదు, వేరే విషయం. కానీ బట్ ఇంకా మనం పుండి మీద కారం బట్టి ఇంకా నొప్పి పెయిన్ పెట్టినట్టు కదా. కాకపోతే సరే, నిఖిల్ వచ్చేసి నైనికతో మాట్లాడుతూ ఐ వాంట్ టు సీ వన్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తలుచుకుంటూ నాకు ఒకరిని చూడాలని ఉంది, ఐ వాంట్ టు మిస్ మై ఫ్యామిలీ అనే సెన్స్లో చెప్పిన అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఐ లవ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్తూనే నాకు చూడాలని ఉంది అంటే ఫ్యామిలీ మిస్ అవుతున్నా అన్న సెన్స్లో మాట్లాడిండు. బట్ స్టిల్ యష్మి లాంటి వాళ్ళు కానీ నైనిక లాంటి వాళ్ళు కానీ, అరే నిన్ను లక్షలాది మంది బయట చూస్తున్నారు, నువ్వు స్ట్రాంగ్ ఆడాలి, నువ్వు నమ్మకంగా ఆడు, స్టేబుల్గా ఉండు, మంచిగా ఆడు, నువ్వు అందరి నమ్మకాలు ఒమ్ము చేయకు అని చెప్పి యష్మి చెప్పడం జరిగింది. దాంతో నైన్కి కూడా కొంచెం టైం ఇవ్వు, అంత సెట్ బ్యాక్ అవుతుందని చెప్పి ధైర్యం ఇచ్చారు. సరే, అంటే నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరికంటే కూడా ఆయన సోనియాతో ఎక్కువ తిరిగింది కదా. సోనియాతో ఎక్కువ తిరిగే మనం కూడా ఇప్పుడు టీవీ వాళ్ళు కూడా లవ్ సాంగ్స్ పెట్టా ఏదో ఉండేని రాసే, అట్లాంటిది నువ్వు అంత దగ్గర క్లోజ్ అయ్యి తీరా ఒక గేమ్ ఓడిపోయిందని చెప్పేసి నీకు నాకు రామ్ అని చెప్పేసి ఆయనకి నీ వల్ల ఆ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అని సెన్స్లో చెప్తాను అన్న మాట డైరెక్ట్గా అనిస్తే డెఫినెట్ ఎవరైనా హర్ట్ అవుతాడో, అది ఇంకా పెయిన్ అవుతుంది, ఇంకా డౌన్ అవ్వడం ట్రై అది హెల్ప్ అవుతుంది. సో అది ఆయనకి ఇంకా నెగిటివ్. ఇప్పటికే ఎవరెస్ట్లో ఉన్నాడు, మొత్తం పడిపోయి జీరోకి అయిందా అంటే ఇట్లాంటి డిసిషన్స్ ఇలాంటి ఒక 2 రోజులు పడిందంటే డెఫినెట్గా ఆ గేమ్లోకి అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయని నా బాధ. బట్ ఇంకా మన టాప్ 5గా చూసినప్పుడు ఆ రిజల్ట్లో వేరేలా కనిపిస్తున్నప్పుడు సో ఆ పాయింట్స్ మాట్లాడాలనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? సో సోనియా స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? సో సోనియా అంటే హౌస్లోకి వచ్చుడుతోటే ఇంత డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చిందా, అంటే హౌస్ మేట్స్ అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎంతవరకు చేయాలని లెక్కలు క్యాలిక్యులేషన్స్తో వచ్చి ఆడుతుంది అనేది నాకు అలా అనిపించింది. సో ఈ విషయం మీద అంటే సోనియా గేమ్ వల్లే
ఎవరైతే నిఖిల్ ఎఫెక్ట్ అయ్యాడు అనుకుంటున్నారా, అది ఎంతవరకు సోనియా గేమ్ అంటే సోనియా బిహేవియర్ అండ్ సోనియా గేమ్ నిఖిల్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీకు ఎంతవరకు మీకేమనిపించిందో మీ అభిప్రాయం కింద కమెంట్ తెలియజేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. బట్ నాకైతే అనిపిస్తుంది సోనియా అంటే మంచిగా ఉండడం వల్ల ఆయన ప్లస్ అవుతుందో తెలియదు, కానీ ఇలాంటి బిహేవియర్ వల్ల డెఫినెట్గా ఇంకా నెగిటివ్లో ఉన్నాను, ఇంకా నెగిటివ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. అది దానివల్ల ఆయనకి నెగిటివ్, చాలా నెగిటివ్ అని నా ఫీలింగ్. సో ఇది నా ఒపీనియన్. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మరొకటి మళ్ళీ కలుసుకుని థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.